హలో అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు నమ్తాస్ కేఫ్. ఎలా ఉన్నారు అందరూ? సూపరా? నేను కూడా సూపర్ ఉన్నానండి. అండ్ ఏం చేస్తున్నారు అందరూ? ఈవినింగ్ స్నాక్స్ అయిపోయినాయా? ఏంటబ్బా ఈరోజు ఇంకా పెట్టలేదు అనుకుంటున్నారా? యెస్, అందుకే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ ఈరోజైతే సూపర్ వెయిట్ లాస్ అనమాట. వెయిట్ లాస్కి బ్రేక్ఫాస్ట్లు అనమాట. 7 days 7 వెరైటీస్ అనమాట. అండ్ నేను చెప్పాను కదా, మన ఫుడ్ చూసి వాళ్ళకి కుళ్ళు వచ్చేసేయాలని. సో అలా చేసుకుందామని చెప్పాను కదా, అలాంటివి 7 డిషెస్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టకుండా ఓట్సే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి మంచిది అని అంటారు కదా. సో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, తొందరగా ఆకలి అవ్వదు, అండ్ వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తుంది. అని దానిలోనే ఇంకా యాడెడ్వి వేసి ఇంకా వెయిట్ లాస్కి ఎలా సపోర్ట్ చేసేలాగా ఇంకా సూపర్ ఎమ్మీగా అలా చేసుకోవాలనేది బ్రేక్ఫాస్ట్. 7 days 7 బ్రేక్ఫాస్ట్లు అనేవి, 7 దోసెస్ అనేవి మీకు నేను చూపించేస్తున్నాను అనమాట. చూసేద్దాం పదండి. చూసిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం, ఓకేనా? మన కలర్ఫుల్ దోశల దగ్గరికి వచ్చేసాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మన వెయిట్ లాస్ కూడా అంత కలర్ఫుల్గా ఉండాలన్నమాట. క్యారెట్ అండ్ ఇదేమో కోకోనట్ మిల్క్, ఇది రాగి పిండి, అది కరివేపాకు, పసుపు అండ్ ప్లెయిన్ ఓట్స్ అండ్ బీట్రూట్ దోశలు అనమాట. ఇవన్నీ దోశ బ్యాటర్స్ అండి. 7 దోశ బ్యాటర్స్ అనమాట. మనకి 7 days వెయిట్ లాస్కి సూపర్ అంటే సూపర్ ఉంటాయి అనమాట. వెయిట్ లాస్ ఇంకా ఫాస్ట్గా అవుతారు, ఎందుకంటే దీనిలో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ వల్ల అలా అవుతుంది అనమాట. మనం ప్యాన్ పెట్టుకోవాలి, ముందు వెయిట్ చేసుకుందాం. అందులో ఏంటంటే మీకు ఓట్స్ ప్లెయిన్గా తీసుకుంటే ఎందుకు ఇబ్బంది ఏమో అనుకుంటే కనుక మీరు ఓట్స్ని కొంచెం డ్రైగా ఫ్రై చేసేసుకొని దాన్ని మీరు మిక్సీ వేసుకోండి. మనకు ఏంటంటే మెయిన్గా వెయిట్ లాస్ కాబట్టి నువ్వుల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ గీ కానీ వాడండి. గీ కన్నా నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ ఎక్కువ యూస్ చేయండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇదనమాట. కామన్గా ఓట్స్ అనమాట. క్యారెట్ ఒక పచ్చిమిర్చి, బీట్రూట్ ఒక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, పచ్చిమిర్చి అండ్ కొబ్బరి, పచ్చిమిర్చి, ఓట్స్ పౌడరు, పచ్చిమిర్చి, అల్లము అండ్ రాగి పిండి, పచ్చిమిర్చి. కామన్గా జీలకర్ర, సాల్ట్ తీసుకుంటాము. ఓట్స్, జీలకర్ర, సాల్ట్ అనేది కామన్ అనమాట. మిగిలినవన్నీ మనం దోశను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవైతే మనకు కావాల్సిన ఫైనల్గా మీరు రోజుకి ఒకటి చేసుకోండి. నేను ఒకేసారి మీకు చూపిస్తున్నాను అంతే. ఓట్స్ నేను మిక్సీ వేసేస్తున్నాను. నేను చెప్పాను కదా ఇందాకలా, అలా చేసుకోండి, లేకపోతే ఇలా వద్దు అనుకుంటే. అండ్ మనకి ఈ పౌడర్ అనేది రెడీగా పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క దానిలో మనం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంత కన్సిస్టెన్సీ అని ఏం లేదండి. ఒక స్పూన్ వేసుకుంటే 2 వచ్చేస్తాయి, 2 దోశ వస్తాయి అన్నమాట. మనకి సరిపోతుంది. రోజుకు ఒక వెరైటీ చేసుకోండి, వెయిట్ లాస్ అవుతుంది, మంచిగా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది కూడా చాలా. ఇంకా మీరు ఫాస్ట్గా కూడా అవుతారు, ఎందుకంటే మనకు ఆకలేదు. ఇది నార్మల్ ఓట్స్ని నేను మిక్సీ చేసిందనమాట. ఓట్స్ కొంచెం వాటర్ కలుపుకొని, కొంచెం సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి. మీకు కనుక ఎక్కువ మందికి వేస్తుంటే మీరు జీలకర్ర మిక్సీ వేసేసుకోండి, బాగుంటుంది. బట్ నాకు తక్కువ కదా, అందుకోసమని నేను అలా వేసుకోలేదు. మన దోశ పిండిలాగా రాదండి, కొంచెం తిక్కుగా మందంగానే వేసుకోవాలి, లేకపోతే మెత్తగా ఉంటుంది కదా. ఎందుకు అంటే దీనిలో మనకి బాగా జిగురు ఉంటుంది కాబట్టి, మనం దీనిలో ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి అది అతుక్కుపోతుంది. కాబట్టి కొంచెం ఉల్లిపాయ రాసుకొని కింద దాని మీద ఈ దోశ వేసుకొని కొంచెం మూత కూడా పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని కొంచెం మందంగా వేస్తే, చూసారా కొంచెం మందంగా వేస్తే వస్తే, మందంగా వేయటం వల్లే మనం మూత పెట్టుకోవాలి, లేకపోతే పల్చగా వస్తే మనకి మూత ఏం అవసరం లేదు. మీకు వీలుంటే కనుక కొంచెం పైకి ఇట్లా పాన్ ఎగరేసి తిప్పుకోగలిగితే తిప్పుకోండి, లేదు అంటే 2 sticks యూస్ చేసి మీరు తీసేసుకోండి. మన ఫస్ట్ వన్ రెడీ అయిపోతుంది అనమాట. నార్మల్ ప్లెయిన్ ఓట్స్ దోశ. అండ్ ఇవి ఎంత బ్రేక్ఫాస్ట్కి ఎంత ఎమ్మీయో అండి. అంటే మెత్తగా ఉంటాయి కానీ బట్ మనకి హంగ్రీ ఉండదు, అండ్ డిఫరెంట్ టేస్ట్ చేస్తున్నామన్న ఫీలింగ్. అలాగే మనకి చాలా రెసిస్టెన్స్ పవర్ కానీ ఏదైనా కానీ కొంచెం ఇమ్యూనిటీ పవర్ కానీ పెరుగుతుంది, ఎందుకంటే మనం దీనిలో ఒక్కొక్కటి అలా వేసుకుంటున్నాం. ఇది కొంచెం చూడండి, ఇప్పుడు పసుపు అనమాట. మనం నార్మల్ ఓట్స్ పౌడర్లో మనం పసుపు కలిపేసుకుంటామంట, చూపిస్తాను ఎలా చేయాలో. అండ్ ఒక స్పూన్ ఓట్స్ వేసేసుకున్నాము పౌడర్, అండ్ పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాం అనమాట.
దీన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇదేంటంటే కొంచెం లూజ్గానే కలుపుకోండి. వెంటనే వేసేటట్లయితే కొంచెం తిక్కగా కలుపుకున్నా పర్లేదు, కానీ కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే లూజ్గానే కలుపుకోండి. ఎందుకంటే మళ్ళీ వేసే లోపల అది మళ్ళీ గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఎల్లో దోశ అనమాట. మన వెయిట్ లాస్కి కూడా టర్మరిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం విడిగా యూజ్ చేయలేం కాబట్టి ఇలా ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు ఇలా వేసుకున్నారనుకోండి, ఆ పసుపు అనేది కూడా మన బాడీలోకి వెళ్తుంది, యాంటీబయోటిక్లా పనిచేస్తుంది, అలాగే మన వెయిట్ లాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మన సెకండ్ దోశ రెడీ అయిపోయింది, టర్మరిక్ దోశ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చి కోకోనట్ మిల్క్ అనమాట. కోకోనట్ మిల్క్తో ఎలా చేయాలి అనేది చూద్దాం. ముందు ఒక కోకోనట్ హాఫ్ తీసుకున్నాను నేను. తీసుకొని ఓట్స్ పౌడర్ మామూలుగా వేసుకొని జీలకర్ర సాల్ట్ అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అండ్ మనకి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక చిల్లీ తీసుకున్నాను కదా, ఈ కొబ్బరిని మొత్తం మిక్సీ వేసేసుకొని ఆ పాలుని మనం దీనిలో కలిపేసుకుంటాం అనమాట. మనకి ఇది కూడా చాలా యూజ్ అండి మనకి వెయిట్ లాస్లో. నేను చెప్పాను కదా ఇందాకలో, మన స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అండ్ వెయిట్ లాస్కి చాలా సపోర్ట్ చేస్తుంది. చాలామంది ఏంటంటే కోకోనట్ వాడకూడదు, వెయిట్ లాస్కి సపోర్ట్ చేయదని, బట్ మన డైజెషన్ సిస్టమ్కి కోకోనట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఏంటంటే మన కోకోనట్ యూస్ చేయటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇలా మనం కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ వేసేసుకొని ఇలా వాటర్ని వడగట్టుకొని ఆ మిల్క్ అనేది దానిలో కలుపుకోండి. నిజంగా అండి చాలా ఎమ్మీగా ఉందన్నమాట ఈ దోశ మాత్రం. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఇది. రాగి దోశ చాలా బాగా నచ్చింది. బీట్రూట్ దోశ అన్నీ బాగున్నాయండి, బట్ ఈ రెండు నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. అండ్ ఇదైతే బాగా వచ్చిందండి, నాకు ముద్దుగా అనిపించింది. ఎందుకంటే ఇది వేసినా కానీ అతుక్కోకుండా మనకి రవ్వ దోశ ఉంటుంది చూసారా, ఎందుకో తెలీదు రవ్వ దోశలాగా అలా అనిపించింది నాకు. అలా వచ్చిందనమాట, చాలా బాగా వచ్చింది. అంటే తీయటానికి కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదనమాట, ఈజీగా వచ్చేసింది అనమాట. దాని మీద పల్చగేసాను చూసారా, హోల్స్గా ఎలా పడిందో, చాలా బాగా అనిపించింది. ఈ దోశ మాత్రం పక్కా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా మంచిదండి, చాలా వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటుంది. మన థర్డ్ దోశ రెడీ అయిపోయిందనమాట. అండ్ ఇది ఫోర్త్ వన్ అనమాట, కరివేపాకుతో చేసుకుంటాం మనం దీన్ని. చాలా మంచిదండి. నేను చూపిస్తున్నాయన్నీ మన హెల్త్కి చాలా మంచిగా హెల్ప్ అయ్యేయే చూపిస్తున్నాను, వెయిట్ లాస్కి సపోర్ట్ చేసేలాగా. కరివేపాకుతో పచ్చిమిర్చి మిక్సీ వేసేసుకోండి అండ్ జీలకర్ర కూడా దానిలో వేసుకొని మనం దాన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకొని ఆ వడగట్టిన దాన్ని మనం ఏదైతే ఆ ఓట్స్ పౌడర్ ఉందో దాన్ని కలిపేసుకొని దోశ వేసుకుంటున్నాం అనమాట. ఏదైనా సరే అండి, మీరు దానిలో మిక్సీలో వేసేసుకోండి, ఎలా అయినా పర్లేదు, మీ కంఫర్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక్కొక్క దోశ కొంచెం చిన్న క్వాంటిటీస్ కాబట్టి నేను అలా చూపించలేదు. మన ఫోర్త్ కూడా రెడీ అయిపోయింది. ఫోర్త్ ఫిఫ్త్ యాక్చువల్గా ఇది క్యారెట్ అనమాట. క్యారెట్ మనం ఏం చేయాలంటే కట్ చేసేసుకొని పచ్చిమిర్చి రెడ్ వేసాను, ఎందుకంటే గ్రీన్ వేస్తే మళ్ళీ గ్రీన్ కలర్లా అవుతుందని. మీరు చేసేటప్పుడు కూడా అలా రెడ్, మామూలు పచ్చిమిర్చి కొంచెం పండిపోతాయి కదా, అదనమాట. మిక్సీ వేసేసుకొని ఆ జ్యూస్ని ఏదైతే ఉందో దాన్ని కలిపేసుకోండి. ఏదైనా డార్క్ కలర్స్ ఉన్నప్పుడు పచ్చిమిర్చి కొంచెం పండు పచ్చిమిర్చి ఉంటాయి కదా, వాటిని వేసుకోండి అనమాట. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ గ్రీన్ వేసామనుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ కూడా ఎఫెక్టివ్గా పిల్లలకి కూడా ఇష్టంగా ఉండాలి అంటే కొంచెం అలా చేసుకోండి. చూడండి ఎంత చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉందో కదా. దీన్ని మనం క్యారెట్ దోశ రెడీ అయిపోతుంది అనమాట. వేసినప్పుడు కూడా చాలా బాగుందండి, బట్ కాకపోతే కొంచెం క్యారెట్ ఒకటి, నార్మల్ ఓట్స్ ఒకటి కొంచెం ఎక్కువ అంటే జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. మిగిలిన బీట్రూట్ దోశ ఒకటి అండ్ రాగి దోశ మామూలుగా, ఇంకా కోకోనట్ మిల్క్ ఉంది కదా, అది బాగా వచ్చినాయండి. 3 బాగా వచ్చినాయి. ఈ మూడింటికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. కరివేపాకు దోశ కూడా పర్లేదు, బాగానే వచ్చిందనమాట. ఇలా మనకి ఎమ్మీగా మన క్యారెట్ దోశ రెడీ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటి మనం చేసుకోవాల్సింది, ఇంకొకటి ఏముంది, రాగి దోశ ఉంది. రాగి దోశ కూడా, బీట్రూట్ దోశ కూడా ఉందండి. బీట్రూట్ దోశ మన 6th వన్ అనమాట. బీట్రూట్ ఏంటంటే నేను రెడ్ చెప్పాను కదా, తీసుకోండి అండ్ జీలకర్ర వేసేసుకొని సాల్ట్ వేసుకోండి. ఏదైతే బీట్రూట్ పీల్ ఆఫ్ చేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోండి. మిక్సీ వేసుకున్న దాన్ని వడగట్టేసుకొని దాన్ని కలిపేసుకోండి.
ఇలా మనకి చాలా హెల్త్కి కూడా యూజ్ అండి. ఎందుకంటే మనకు కొంతమంది చాలామంది క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇలాంటివంటి తాగరు. వాటర్ బదులు వీటిని కలిపేసుకుంటే మనకి వెజిటేబుల్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి ఓట్స్కి డిఫరెంట్ ఫ్లేవర్తో దోశ చేసుకోవచ్చు. మీరు పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోండి. అన్నిట్లో మీరు అల్లం వేసుకోవచ్చు, నేను వేయలేదు. మీరు అన్నిట్లో వేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది మన ఫైనల్ వన్, 7th వన్ అనమాట, ఓట్స్ దోశ. ఇదేంటంటే మన ఓట్స్ పౌడర్ ఒక స్పూన్ తీసేసుకుంటే మళ్ళీ ఇంకొక 1.5 తీసుకోండి ఓట్స్ పౌడర్. 1 స్పూన్ ఏమో ఓట్స్ పౌడర్ తీసుకోండి. రాగి పౌడర్ ఏమో 1.5 తీసుకోండి. పచ్చిమిర్చి ఒకటి తీసుకోండి. అండ్ జీలకర్ర, అంటే మీకు కారాన్ని బట్టి తీసుకోండి అండి. పచ్చిమిర్చి మాత్రం సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వాటర్తో ఇలా కలిపేసుకొని వేసుకోవటమే, చాలా ఈజీగా. మీరు అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకు వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకోండి. బట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వేసుకోండి. లేదు అనుకుంటే మీకు నేను 4-5 వెరైటీస్ ఆఫ్ పౌడర్స్, చట్నీస్ చూపిస్తాను వెయిట్ లాస్కి యూజ్ అయ్యేలాగా. వాటిని మీరు ఒక్కొక్క రోజు ఒక్కోలా చేసుకోండి, బాగుంటుంది అనమాట. చూసారా మన ఓట్స్ దోశ, రాగి దోశ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇది కూడా ఎక్కువ టైం విసికించలేదు మనల్ని, చాలా ఈజీగా. ఇలా అండి మన కలర్ఫుల్ దోశలు రెడీ అయిపోయినాయి, ఎంతో ఎమ్మీగా, చూడటానికి కూడా సూపర్. ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయా? సూపర్ ఉంటాయండి. యాక్చువల్గా ఏంటి అంటే, కాకపోతే మనకి మామూలు నార్మల్ దోశలాగా ఇవి అంత క్రిస్పీగా రావు. ఎందుకు అంటే ఓన్లీ ఓట్స్ వేసుకుంటాం కాబట్టి, దానిలో ఇంకా మనం క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా సాఫ్ట్నెస్ ఉంటుంది, కానీ క్రిస్పీగా అనేది రాదనమాట. కొంచెం వేసుకునేటప్పుడు మనం చూసుకొని వేసుకోవాలి. మరీ పల్చగా అయితే రాదండి, కొంచెం తిక్కుగానే వస్తుంది. అందుకే మనం మూత పెడతాం అనమాట. మూత మామూలు దోసకైతే మూత మనం పెట్టం కదా, సో ఇలా మూత పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది. అండ్ ఆనియన్, కొంచెం ఆయిల్ రాసి ఆనియన్ వేయండి. ఆయిల్ కూడా నేను నువ్వుల నూనె యూస్ చేశాను. వెయిట్ లాస్కి నువ్వుల నూనె చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ మనకి మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. సో గుడ్ ఫ్యాట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. మనకి ఆయిల్ అనేది కూడా ఇంపార్టెంటే, బట్ అది కొంచెం మనకి గుడ్ వేలో ఉండాలి. సో ఆ దోశ ఒక్క 2 తిన్నారంటే అస్సలు మీకు ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అవ్వదు. చాలా లో క్యాలరీస్తో చాలా సూపర్ ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది. అండ్ మనం లేదు అనుకుంటే రేపు నేను ఒక పచ్చడి అంటే చూపిస్తాను మీకు, వెయిట్ లాస్కి యూజ్ అయ్యేలాగా. పొడి, పచ్చడి ఒకే రోజు, చట్నీలు ఒకే రోజు నేను చూపిస్తాను. నేను 2-3 ఐటమ్స్ చూపిస్తాను. సూపర్ అంటే సూపర్గా ఉంటే అప్పటి వరకు అయితే మీరు ఏ చట్నీ అయినా సరే, అంటే మన రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, వీటిని వేసుకోండి. లేదు అనుకుంటే ఏదన్నా పొడి ఉంటే వాటిని, కరివేపాకు పొడి, పుదీనా పొడి ఇలా ఉంటాయి కదా, వాటిని యూస్ చేయండి. కొంచెం సౌండ్లో వస్తుంది, ప్లీజ్. ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ అవుతుందని నేను చెప్పాను కదా, సో అదనమాట. అండ్ కొంచెం తిక్కగానే వస్తుంది. ఫెయిల్ అయిపోయింది, అమ్మో రావట్లేదు, చూపించింది కానీ తను అని అనుకోవద్దు మీరు. ఎందుకు అంటే దీన్ని కొంచెం సాఫ్ట్గానే, మళ్ళీ మనము అసలు కోకోనట్ మిల్క్తో చేసిన దోశ అయితే సూపర్ ఎమ్మీగా ఉందండి. నిజంగా చాలా చాలా బాగుంది. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అనమాట. రాగి దోశ కూడా సూపర్ ఉంది. మిగిలినవి బాగున్నాయి, కానీ కంపేర్ టు ఈ రెండు చాలా డామినేటింగ్ అనమాట. 7 డేస్లో వెయిట్ లాస్కి కోకోనట్ మిల్క్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకు అంటారా, నేను చెప్తాను దానికి కూడా. కోకోనట్ మిల్క్ అనేది ఏంటంటే వెయిట్ లాస్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ, అంటే ఎక్కువ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మనం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, దానివల్ల ఎక్కువ ఆకలేస్తుంది. అలాంటి వాళ్ళు ముందు కోకోనట్ దోశని ఫస్ట్ రోజు తీసుకుంటే మీకు అర్థమైపోతుంది, ఆఫ్టర్నూన్ వరకు మీకు ఆకలే అవ్వదు, చాలా స్టమక్ ఫిల్గా ఉంటుంది. అండ్ ఏంటంటే మనకి కోకోనట్ మిల్క్తో హెయిర్కి, ఫేస్కి, స్కిన్కి గ్లోనెస్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దానిలో చెప్పుకోలేని అన్ని విటమిన్స్ ఉంటాయండి. విటమిన్ సి, విటమిన్ ఈ, B12, B1 అండ్ అమ్మో చాలా ఉన్నాయండి. ఇంకా అవన్నీ అంతా యూజ్ ఉంటుంది కోకోనట్ మిల్క్ వల్ల. చాలా బాగుంటుంది, స్టమక్ ముందు సూపర్గా ఫీల్ అవుతుంది. 2 దోసెస్ తినండి, హ్యాపీగా ఉంటుంది. అండ్ మీకు కావాలి అనుకుంటే ప్రతి దాంట్లో మీరు అల్లం వేసుకోండి, ఇంకా టేస్టీగా అనిపిస్తాయి అనమాట. ఏదన్నా పొడి అంటే కరివేపాకు పొడి, పుదీనా పొడి అలాంటివి రెడీ చేసుకుంటారు కదా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, అలాంటివి నేను ఒకరోజు చేస్తాను. ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ పొడి కానీ చట్నీస్ కానీ నేను మీకు చూపిస్తాను. వాటిలో మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే అది చేసుకోండి. స్టోర్డ్ ఉంటాయి కాబట్టి అవి కూడా చేసుకుందరు కానీ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా సూపర్ ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. క్రిస్పీగా మాత్రం ఉండవండి, ఎందుకంటే సాఫ్ట్గానే ఉంటాయి. క్రిస్పీగా అంటే కొంచెం క్రిస్పీ. కోకోనట్ దోశ ఒకటి కొంచెము, మనము రాగి పిండి దోశ కొంచెం క్రిస్పీగా వచ్చేలా ఉంది.
మిగిలినవి కొంచెం సాఫ్టే వస్తున్నాయి. ఏంటంటే మనం కూడా దానిలో క్రిస్పీ రావాలంటే బియ్యపు పిండో లేకపోతే ఇడ్లీ రవ్వో, బొంబాయి రవ్వో ఇట్లాంటివి వేసేసుకొని కలుపుకోవచ్చండి. బట్ ఏంటంటే మన మెయిన్ ఇంటెన్షనే వెయిట్ లాస్ అన్నప్పుడు ఇంకా అవన్నీ యాడెడ్ అయితే మనకి వెయిట్ లాస్‌కి సపోర్ట్ చేయవు. కాబట్టి ఇలా చేసుకోవాలనమాట. పిల్లలు గూడా క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి తిన్ను అది ఇది అంటారు గదా! వాళ్ళకి గూడా హ్యాపీగా కలర్‌ఫుల్ దోస గదా! హ్యాపీగా ఉంటది. అండ్ మనకి వెయిట్ లాస్‌కి బీట్రూట్ హెల్ప్ అవుతది. క్యారెట్ హెల్ప్ అవుతది మనకు తెలుసు. అండ్ అల్లం వేసుకుంటున్నాం. ప్రతి దానిలో అల్లం వేసుకోండి మీరు కావాలంటే. ఒక్కొక్క రోజు ఒక్కో వెరైటీ చేసుకోండి. నేను 7 డేస్‌కి చూపిచ్చాను గదా! అలా బోర్ కొట్టకుండా ఉంటది. మనకి డిఫరెంట్ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటది. కొంతమందికి జ్యూసెస్ తాగటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు గూడా క్యారెట్ అనేది గూడా మనకి బాడీలోకెళ్తది. బీట్రూట్ అనేది వెళ్తది. సో, మనకి డైజెషన్ గూడా బావుంటది. మీకు ఒకవేళ ఓట్స్ అమ్మో! డైజెషన్ ఏమైనా ఇష్యూ వస్తదేమో అని భయమేస్తే గనుక కొంచెం రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకోండి సరిపోతది. అండ్ నేను పింక్ హిమాలయన్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అండ్ దానివల్ల ఏంటంటే మనకి సోడియం పర్సెంటేజ్ తక్కువ ఉంటది గానీ వెయిట్ లాస్‌కి చాలా తొందరగా హెల్ప్ అవుతదనమాట. అండ్ ఇంకేం యూజ్ చేసాం టర్మరిక్ కూడా మనకి హెల్ప్ అవుతది వెయిట్ లాస్‌కి. ఇవన్నీ ఏంటంటే అండి మనకి ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి కూడా చాలా బెస్ట్ అంటాను. టర్మరిక్, క్యారెట్, బీట్రూట్ అండ్ కోకోనట్ మిల్క్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని పెంచుతది. రెసిస్టెన్స్ పవర్‌ని కూడా పెంచుతది. బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతది. సో, మనకేంటంటే ఇప్పుడు అందరికి భయమేస్తుంది. ఈ టైంలో అంటే వెయిట్ లాస్ ఏదైనా చేయొచ్చా? ఇట్లాంటి చాలా క్వెషన్స్ ఉన్నాయన్నమాట. అమ్మో! ఎందుకొచ్చింది? ఫుడ్ ఎక్కువ తీసుకోవటము అంటే మంచి ఫుడ్ తీసుకుందాము. సో, వీటిలో 7 డేస్ వీటిలో చాలా మంచి హెల్తీగా ఉండేవి ఉన్నాయండి. కరివేపాకు ఇవన్నీ ఏంటంటే మన రెసిస్టెన్స్ పవర్ పెరుగుతది. కరివేపాకు అనేది ఏంటంటే మామూలుగా కూడా డీటాక్స్‌లో యూజ్ చేస్తాము. ఎందుకు అంటే మనకి బయట ఉన్న పొల్యూషన్, మన ఫుడ్ వల్ల తీసుకునేది ఏదైనా మన గాలి వల్ల వచ్చే పొల్యూషన్ గానీ, తాగే వాటర్ వల్ల గానీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేదాన్ని డీటాక్సింగ్ అంటారనమాట. సో, వాటి డ్రింక్స్ ఇంకో రోజు ఉంది. దాని గురించి అప్పుడు క్లియర్‌గా మాట్లాడుకుందాం.